ఇండియా ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమి వచ్చే నెలలో ఆస్ట్రేలియాతో జరగనున్న వైట్ బాల్ సిరీస్లో చోటు సంపాదిస్తాడా అంటే ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి నెలకొంది. అక్టోబర్ 19 నుంచి ఆస్ట్రేలియాతో 3 వన్డేలు 5 టీ20 మ్యాచ్లు ఆడాల్సి ఉంది. షమీని ఇప్పటికే టీ20 ఫార్మాట్ నుంచి పూర్తిగా పక్కన పెట్టిన సెలెక్టర్లు ఇకపై వన్డేల్లోనూ చెక్ పెట్టబోతున్నట్లు సమాచారం. వాస్తవానికి షమి టీ20తో పాటు వన్డే ప్రణాళికల్లో లేడు. ఆస్ట్రేలియా టూర్లో షమి అనుభవం పనికి వచ్చినా అతని ఫిట్నెస్ ఫామ్ను నమ్ముకునే స్థితిలో టీం మేనేజ్మెంట్ లేనట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ 28న ఆసియా కప్ ముగుస్తుంది. ఆ తర్వాత భారత జట్టు స్వదేశంలో వెస్టిండీస్తో 2 టెస్ట్ మ్యాచ్ల సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్ తర్వాత అక్టోబర్ 19 నుంచి ఆస్ట్రేలియాతో వైట్ బాల్ టూర్ ఉంటుంది. ప్రస్తుతం ఇండియాకు షమి అవసరం లేదు. జస్ప్రీత్ బుమ్రాతో పాటు మహమ్మద్ సిరాజ్ ఆస్ట్రేలియా టూర్కు సెలెక్ట్ అవ్వడం ఖాయం. హర్షదీప్ సింగ్, హర్షిత్ రాణా, నితీష్ కుమార్ రెడ్డి, హార్దిక్ పాండ్యా బ్యాకప్ ప్లేసర్లుగా జట్టులో ఉన్నారు. దీంతో ఫామ్లో లేని షమిని తీసుకొని వచ్చి ఆడించే సాహసం టీమిండియా సెలెక్టర్లు చేయకపోవచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి ఐపీఎల్లో ఘోరంగా విఫలం కావడం షమి కెరీర్పై ప్రతికూల ప్రభావం చూపించింది. ఐపీఎల్ 2025 సీజన్లో సన్ రైజర్స్ హైదరాబాద్ తరపున 9 మ్యాచ్ల్లో 6 వికెట్లు మాత్రమే తీయగలిగాడు. అప్పటికే ఫిట్నెస్ ఫామ్తో ఇబ్బంది పడిన షమి ఇంగ్లాండ్తో 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్కు చోటు దక్కలేదు. ఆ తర్వాత ఆస్ట్రేలియా ఏ సిరీస్లోనూ ఇండియా ఏ జట్టులో స్థానం దక్కలేదు. ఇటీవల ముగిసిన దులీప్ ట్రోఫీలోనూ కేవలం 1 వికెట్ మాత్రమే తీసుకొని నిరాశపరిచాడు. ఓవరాల్గా షమి కెరీర్ వైట్ బాల్ కెరీర్ ముగిసినట్లుగానే కనిపిస్తుంది. త్వరగా ఫామ్లోకి రాకపోతే టెస్ట్ జట్టులోనూ చోటు దక్కించుకోవడం కష్టమేనని అంచనా వేస్తున్నారు.